1990స్లో హీరో అండ్ డైరెక్టర్ కెరియర్ని టర్న్ చేసిన మూవీ ఉందా సార్? 1996లో వచ్చిన నిన్నే పెళ్ళాడతా బ్లాక్ బస్టర్. అది కృష్ణవంశీకి రెండో సినిమా. ఫస్ట్ పిక్చర్ గులాబీ ఏమో వైలెంట్ లవ్ స్టోరీ. నాగార్జున గారు ఆ ఫిల్మ్ తోటి ఇంప్రెస్ అయ్యి ఒక సినిమా చేద్దామంటే అంతకుముందు తీసిన సినిమాకి భిన్నంగా ఒక సాఫ్ట్ ఫ్యామిలీ డ్రామా తీశారనమాట. అది ఆయన క్యారియర్నే టర్న్ చేసేసింది. డైరెక్టర్గా చాలా పేరు తెచ్చుకున్నారు. అట్లాగే నాగార్జునకి అంతకుముందు ఒక యాక్షన్ హీరో ఇమేజ్ ఉండింది. దీంతో ఆయన సాఫ్ట్ రొమాంటిక్ హీరో అయ్యారు. గ్రీక్ వీరుడు అన్నారు. వ్యూవర్స్ కోసం షార్ట్ స్టోరీ చెప్తారా? చలపతిరావు చంద్రమోహన్ ప్రాణ స్నేహితులు, నేబర్స్ కూడా. చలపతిరావు కొడుకు నాగార్జున. అయితే చంద్రమోహన్ ఇంటికి వాళ్ళ స్నేహితుడి కూతురు టాబు వస్తుందన్నమాట కొన్ని రోజులు ఉండడానికి. నాకు టాబు ప్రేమలో పడతారు. అయితే ఇక ట్విస్ట్ ఏంటంటే టాబు ఎవరో కాదు, చిన్నప్పుడే వాళ్ళ అన్నకి ఇష్టం లేని పెళ్లి చేసుకుని బయటికి వెళ్ళిపోయిన వాళ్ళ మేనత్త కూతురు. అయితే వీళ్ళు ఈ విరోధులైన ఫ్యామిలీస్ని ఎలా కలుపుతారనేదే క్లైమాక్స్. ఓకే, సో అసలు ఈ మూవీ ఎందుకు అంత స్పెషల్ సార్? ఇందులో చాలా ఫస్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే క్యాస్టింగ్ పర్ఫెక్ట్గా ఉండింది. నాగార్జునకి ఇలాంటి సాఫ్ట్ రొమాంటిక్ హీరో రోల్ ఇచ్చారు. దెన్ అట్లాగే టాబు 65 హీరోయిన్స్ని ఎవాల్యుయేట్ చేశాక ఈమెకు ఆ రోల్ దక్కింది ఫస్ట్ పిక్చర్ తనకి. దెన్ అలాగే అండర్ ప్లేయింగ్ ద డ్రామా, ఎక్కువగా ఓవర్ ద టాప్ కాకుండా చాలా సాఫ్ట్గా తీశారనమాట. డైలాగ్స్ కూడా చాలా క్లుప్తంగా ఉంటాయి, టు ద పాయింట్, అంటే వాడుక భాషలో ఉన్నట్టు ఉంటాయి అన్నమాట. కానీ అట్ ద సేమ్ టైం పవర్ఫుల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మా నాన్నల మనసు గెలవకపోతే పెళ్ళికి అర్థం ఉండదు. ఇట్లాంటి హార్ట్ టచింగ్ డైలాగ్స్ ఉంటాయి అన్నమాట. దెన్ నాగ్ అండ్ టాబు కెమిస్ట్రీ, అమేజింగ్ కెమిస్ట్రీ. మనం పోకిర్లో మహేష్ బాబు ఇలియానా చూస్తాం. ఆ సినిమా లాగానే వీళ్ళు కూడా ఈ సినిమా తర్వాత ఒక సినిమా చేసి ఉంటారు. ఫ్యాన్స్ ఇబ్బంది పడి ఉంటారు, ఇంకా ఎక్కువ సినిమాలు రావాల్సి ఉండే. దెన్ అమేజింగ్ మ్యూజిక్. సందీప్ చౌట ఫస్ట్ టైం చేశారు. ఎటో వెళ్ళిపోయింది మనసు. దాని పిక్చరేషన్ కూడా అమేజింగ్గా ఉంటుంది. ఈరోజు కూడా చాలా పాపులర్ సాంగ్, సింపుల్ సాంగ్, పాపులర్ సాంగ్. అండ్ గ్రీకు వీరుడు చాలా పాపులర్ అయింది అప్పుడు గర్ల్స్కి. దెన్ కన్నుల్లోన రూపమే. దిస్ వాజ్ టోటలీ ఏ డిఫరెంట్ మూవీ. ఒక లవ్ స్టోరీ ఇంత సాఫ్ట్గా, ఇంత క్లాస్గా కూడా తీయొచ్చు అనేది చూపించారన్నమాట. అందుకే టీవీలో వచ్చిన ఇప్పటికీ దానికి ప్రేక్షకులు చాలామంది ఉంటారు. ఎస్.